ఇక రాజ్యసభ నామినేషన్లకు 2 రోజులే సమయం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధిష్టానం అభిషేక్ సింఘ్వీని తెలంగాణ కోటాలోనే రెన్యువల్ చేస్తుందా, లేక తమిళనాడుకు మారిస్తే ఆ 2 సీట్లు దక్కించుకునే నేతలెవరు? హైకమాండ్ పెద్దలు రాజ్యసభ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారన్న భావనలో ఉన్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు మార్చి 5తో ముగియనుంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసినట్లు కనిపించలేదు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎలాంటి చర్చ చేపట్టలేదు. ఇంకా 2 రోజులే మిగిలి ఉండడంతో అభ్యర్థుల ఎంపిక ఆశావహుల్లో టెన్షన్ పెంచుతోంది. తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభిషేక్ సింఘ్వీకి మరోసారి రెన్యువల్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాడు కోటాలో అభిషేక్ సింఘ్వీని రాజ్యసభకు పంపుతారన్న చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ సింఘ్వీని తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తే తెలంగాణలో 2 స్థానాలు ఇక్కడి వారికే దక్కే అవకాశం ఉంది. అధిష్టానం సింఘ్వీని తెలంగాణ నుంచే రెన్యువల్ చేస్తే మాత్రం ఒక్క సీటుతో నేతలు సరిపెట్టుకోవలసి వస్తుంది. రాజ్యసభ రేసులో చాలా మంది ఆశావహులు ఉన్నారు. అందులో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీసీ కోటాలో మాజీ ఎంపీలు హనుమంతరావు, మధు యాష్కి, ఇరావత్రి అనిల్, మహిళా కాంబినేషన్ మాజీ చైర్మన్ నేరెళ్ల శారద, ఎస్సీ కోటాలో టికెట్ దక్కని దొమ్మాటి సాంబయ్య, ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు వంటి నేతలు రాజ్యసభ బెర్త్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో టికెట్ దక్కని నేతలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కాగా ఎలాగైనా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వంశీచంద్ రెడ్డి ఢిల్లీ కోటాలో ప్రయత్నాలు చేస్తున్నారట. అభిషేక్ సింఘ్వీని తమిళనాడు కోటాలో ఎంపిక చేస్తే వంశీకి లైన్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 2 తెలంగాణకే దక్కితే ఓసీకి 1, బీసీ లేదా ఎస్సీలకు మరొకటి దక్కే అవకాశం ఉంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు సైతం ఛాన్స్ దొరికే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. ఇందులో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రంజిత్ రెడ్డి కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీ నేతలకు సైతం అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. ఒకటి సామాజిక కోటా, మరొకటి ఆర్థిక కోటాలో భర్తీ చేసే ఛాన్స్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు బ్రాహ్మణ కోటాలో పార్టీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వేణుగోపాలరావు ఢిల్లీలో తనకున్న సత్సంబంధాలతో రాజ్యసభ సీట్ కోసం ట్రై చేస్తున్నారట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజ్యసభ ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో, రాజ్యసభ ఎంపీగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.